ఈ క్షేత్రంలో అడుగు పెడితే మీరు మొదటిసారి మరణానికి ఉండే నల్లని రూపాన్ని చూస్తారు. ఇక్కడ ప్రతిధ్వనించే మంత్రాలు మీకు భక్తిని కాదు, మీ ఉనికి పైన ఉన్న ఒక తెలియని భయాన్ని కలిగిస్తాయి. ఈ లింగం నుండి ఉద్భవించే శక్తి ముందు కాలం కూడా ఆగి తల వంచాల్సిందే. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మరణం మరియు దైవత్వం ఒకటే పీఠం మీద కూర్చొని మీకు దర్శనమిస్తాయి. ఈ గుడి గుమ్మం దాటితే మీరు తిరిగి వచ్చేటప్పుడు పాత మనిషిగా మాత్రం రాలేరు. ఎందుకంటే అక్కడ మీరు చూసేది దేవుణ్ణి కాదు, మీ అంతాన్ని శాసించే మహాకాలుణ్ణి. ఈరోజు ఈ వీడియోలో మనం ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ టెంపుల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీరు అద్భుతమైన చరిత్రను తెలుసుకోబోతున్నారు. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఉజ్జయిన్ అవంతిక నగరం. క్షిప్రా నది తీరాన్న వెలిసిన ఈ పుణ్యక్షేత్రం భారతదేశంలో ఉన్న శతసహస్ర గుళ్ళ కంటే చాలా విభిన్నమైంది. పురాణాల ప్రకారం ఇది పృథ్వీకి మధ్య భాగం అంటే నావెల్ ఆఫ్ ద ఎర్త్ దగ్గర కనిపిస్తుంది. మీరు మ్యాప్ మీద చూస్తే ప్రపంచంలో ఉన్న రాశి చక్రం యొక్క మధ్య బిందువు ఇక్కడే ఉంటుంది. కానీ ఈ నగరం యొక్క నిజమైన గుర్తింపు ఇక్కడి మహాకాల్ వల్ల వచ్చింది. మహాకాళేశ్వర క్షేత్రం మిగతా 11 జ్యోతిర్లింగాల కంటే ఎందుకు వేరు? ఎందుకు ఇక్కడ శివుడు కాలానికి కాలంగా పిలువబడతాడు? ఈ ప్రశ్నలకు సమాధానం మనకు పురాణాల్లో దొరుకుతుంది. పురాణాల కథ ప్రకారం అవంతిక నగరంలో వేదప్రియుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు. ఆ సమయంలో దుశాసన అనే రాక్షసుడు లోకాన్ని హల్లకల్లోలం చేస్తూ ధర్మాన్ని నాశనం చేస్తూ అవంతికపై దండయాత్రను చేశాడు. భక్తుల మొరలను ఆలించిన శివుడు అకస్మాత్తుగా నేల చీల్చుకొని మహాకాల రూపంలో ఉద్భవించాడు. ఆయన రౌద్రం ముందు ఆ రాక్షసుడు మసి అయిపోయాడు. భక్తుల కోరిక మేరకు ఆయన అక్కడే స్వయంభూ జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఇక్కడ మహాకాల అనే పేరుకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి కాలం మరియు రెండవది మరణం. కాలం మరియు మరణం రెండు ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఆయన మహాకాలుడు అయ్యాడు. దీని లోతైన అర్థం ఏమిటి అంటే ఈ సృష్టిలో ప్రతి దానికి అంతం ఉంటుంది, కానీ ఆ అంతాన్ని శాసించే శక్తి కేవలం శివయ్యకి మాత్రమే ఉంది. మనిషి గర్వం, క్రోధం, మోహం అన్ని కాలం అనే ప్రభంజనంలో కొట్టుకుపోవాల్సిందే. మహాకాలుడు ఆ కాలానికి అధిపతి, అంటే ఆయన ముందు మరణం కూడా తల వంచాల్సిందే. ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడితే మొదటిది, ఇది దక్షిణముఖి లింగం. భారతదేశంలో ఉన్న అన్ని జ్యోతిర్లింగాలు తూర్పు వైపు ముఖాన్ని కలిగి ఉంటే మహాకాలుడు మాత్రమే దక్షిణ వైపుగా చూస్తూ ఉంటాడు. తంత్రశాస్త్రం ప్రకారం దక్షిణం మరణానికి దిక్కు. మరణానికి అధిపతి అయిన యమధర్మరాజు కూడా మహాకాలుడికి తల వంచాల్సిందే అని దీని అర్థం. ఈ దక్షిణముఖి లింగం దగ్గర చేసే సాధన త్వరగా ఫలితాలని ఇస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. వైజ్ఞానిక శాస్త్రవేత్తల ప్రకారం దక్షిణ అభిముఖంగా ఉన్న ఈ లింగం నుండి ఒక రకమైన అయస్కాంత శక్తి ప్రవహిస్తుందని, ఇది మనిషి యొక్క మూలాధార చక్రాన్ని ప్రభావితం చేస్తుందని, అందువల్ల ఇక్కడ ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత మరియు ఆత్మస్థైర్యం కలుగుతుందని నమ్ముతారు. ఇక మహాకాళేశ్వర క్షేత్రం గురించి చెప్పుకున్న ప్రతిసారి భస్మార్తి ప్రస్తావన తప్పకుండా వస్తుంది. సూర్యోదయానికి ముందే జరిగే ఈ ఉత్సవం ప్రపంచంలో ఎక్కడా లేని ఒక విచిత్ర దృశ్యం. చరిత్ర ప్రకారం ఒకప్పుడు శ్మశానం నుండి తెచ్చిన తాజా చితభస్మంతో ఈ ఆర్తి నిర్వహించేవారు. ఇప్పుడు దీన్ని ఆవు పేడ మరియు ఇతర ద్రవ్యాలతో తయారు చేసిన భస్మంతో చేస్తున్నారు. కానీ దీని వెనుక ఉన్న తత్వం మాత్రం భయంకరమైనది. ప్రతి మనిషి ఒకరోజు మసి కావాల్సిందే, ఆ విభూదిలో లయ కావాల్సిందే అనే పరమాత్మని ఈ ఆర్తి మనకు గుర్తు చేస్తుంది. ఆ సమయంలో లింగానికి చేసే అలంకారం, ఆ మంత్రఘోషం చూసేవారికి ఒక గూఢశక్తి పరిచయం అయినట్టు అనిపిస్తుంది. భస్మార్తి చూడడానికి భక్తులు తలనీళ్లు పోసుకొని మదిబట్టలతో నిశ్శబ్దంగా కూర్చొని ఆ దైవ దృశ్యం తిలకిస్తారు. ఆ విభూతి పరిమళం, ఆ శంఖనాదం మనల్ని ఈ లోకం నుండి మరో లోకానికి తీసుకొని వెళ్తాయి. ఈ మందిరం ఎన్నో దండయాత్రలకు గురయ్యింది. 11వ శతాబ్దంలో గజ్నీ దండయాత్ర నుండి మరియు 13వ శతాబ్దంలో ఇల్టుట్మిష్ అనే పరాకీయ పాలకుడు ఈ మందిరాన్ని ధ్వంసం చేసి లింగాన్ని నదిలో పడేశాడు. శతాబ్దాలు గడిచినా మహాకాలుడి శక్తి తగ్గలేదు. మరాఠా పాలకులు, విశేషంగా సిండియా వంశులు 18వ శతాబ్దంలో ఈ మందిరాన్ని అద్భుతంగా తిరిగి నిర్మించారు. ఈ మందిర శాస్త్రాల్లో భూమిజ, చౌలక్య మరియు మరాఠా శైలులు మనకు కనిపిస్తాయి. 3 అంతస్తుగా ఉన్న ఈ మందిరంలో కింద మహాకాళేశ్వరుడు, మధ్యలో ఓంకారేశ్వరుడు మరియు పైన నాగచంద్రేశ్వరుడు కొలువై ఉన్నారు.
నాగచంద్రేశ్వరుడి దర్శనం సంవత్సరాల్లో ఒక్కరోజు అంటే నాగపంచమి రోజు మాత్రమే కలుగుతుంది. ఈ మందిర శిఖరం ఆకాశాన్ని తాకుతూ భక్తులలో ఒక భక్తి భావాన్ని నింపుతుంది. ఉజ్జయిన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖపై ఉంటుంది. ప్రాచీన భారతదేశంలో ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని గ్రీన్విచ్ ఆఫ్ ఇండియాగా పిలిచేవారు. కాలం యొక్క జ్ఞానానికి ఇది కేంద్ర బిందువు. ఇక్కడి జంతర్ మంతర్ వేదశాల దీనికి సాక్ష్యం. మనకు తెలిసిన స్టాండర్డ్ టైం కంటే ముందే మన ఋషులు ఇక్కడి కాలాన్ని లెక్క కట్టేవారు. కానీ సైన్స్ కూడా సమాధానం చెప్పలేని విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ గుడి పరిధిలో రాత్రిపూట ఎవరైనా రాజాధికారి నిద్రిస్తే వాళ్ళు తమ అధికారాన్ని కోల్పోతారని ఒక నమ్మకం ఉంది. చరిత్రలో ఎన్నో సంఘటనలు దీనికి రుజువుగా ఉన్నాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇక్కడ రాజు కేవలం మహాకాలుడు మాత్రమే. ఈ నమ్మకం వల్ల ఇప్పటికీ కూడా ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ రాత్రిపూట ఉజ్జయిన్లో నిద్రించరు. ఇది మూఢనమ్మకమా లేదా ఏదైనా శక్తి ప్రభావమా అనేది ఇప్పటి వరకు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక మహాకాళేశ్వర్ క్షేత్రంలో ఉన్న కోటి తీర్థ అనే కోనేరు గురించి చెప్పాలి. దీని నీళ్లు చాలా పవిత్రంగా భావిస్తారు. మందిర ప్రాంగణంలో ఎన్నో చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. అవి అన్ని కలిసి ఒక మినీ కైలాసంలా అనిపిస్తాయి. ఇక్కడి గరుడ మండపం మరియు నంది మండపంలో ఉన్న శిల్పకళలు మనల్ని ఆకట్టుకుంటుంది. రాత్రిపూట మందిరం దీపాల వెలుగుల్లో మెరిసిపోతూ కనిపిస్తుంది. మహాకాళేశ్వర్ దర్శనం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. మనం దేన్నైతే అంతం అనుకుంటామో అది మరొక కొత్త ప్రారంభం మాత్రమే. జన్మం నుండి మరణం వరకు సాగే ఈ కాలచక్రానికి ఆయన సాక్షి. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా ఎంత సంపాదనలో ఉన్నా ఆయన ముందు మనం కేవలం ఒక పిడియోడు భస్మం మాత్రమే. ఈ క్షేత్రం మనకు భయాన్ని ఇస్తూనే మరణ భయానికి దూరం చేస్తుంది. ఉజ్జయిన్ మహాకాలుడి గుడి కేవలం ఒక రాతి కట్టడం కాదు, అది మనిషి యొక్క అహంకారాన్ని మసి చేసే ఒక మహాయజ్ఞం. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి మనిషి తన అసలు స్వరూపాన్ని గుర్తించాలి. మనం ఈ ప్రపంచంలో కేవలం అతిథులం మాత్రమే, కాలం అనే నదిలో కొట్టుకుపోయే చిన్న చిన్న బిందువులం. ఆ సత్యాన్ని గ్రహించినట్టయితే మనకు మహాకాలుడి కరుణ కలిగినట్టే. కాలం అనంతమైనది, మరణం అనివార్యమైనది. ఈ రెండు శక్తుల మధ్య మనిషి సాగించే ప్రయాణంలో మహాకాలుడు ఒక మహానగరం లాంటి మార్గదర్శి. మీరు ఈ క్షేత్రాన్ని దర్శించిన తర్వాత మీరు ఒక కొత్త జీవితాన్ని గడుపుతారు. ఇవాల్టి ఈ వీడియోలో చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇదే. ఇప్పటి వరకు మనం 3 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాం. వచ్చే వీడియోలో ఓంకారేశ్వర్ గురించి చెప్తాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హిస్టరీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.